హాయ్ బ్రో. హాయ్ హాయ్ అన్న. సంక్రాంతికి 3 సినిమాలు రిలీజ్ అయినాయి కదా. ఆ, ఒకటి గేమ్ గేమ్ చేంజర్. చేంజర్ మరియు సంక్రాంతికి వస్తున్నాం దాపుమారు. ఆ, వీటిలో ఏది సంక్రాంతి విన్నర్ అనుకుంటున్నాం? ఖచ్చితంగా హై బడ్జెట్తో వచ్చిన గేమ్ చేంజర్ మూవీ అయితే చాలా బాగుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ ఆల్సో పొలిటికల్ ఆస్పెక్ట్ అండ్ ఆల్సో ఒక ఐఏఎస్కున్న పవర్స్ అన్ని ఎలా యూజ్ చేయాలో ఆ గేమ్ చేంజర్ మూవీలో అయితే బాగా చూపించారు. సో ఇది అప్కమింగ్ ఎడ్యుకేషన్ ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్న పీపుల్స్ కానీ అలాగే కలెక్టర్స్కి ఉన్న పవర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలని ఆ, అటు అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్స్ అలాగే పబ్లిక్ కూడా వాళ్ళకి తెలుస్తుంది గేమ్ చేంజర్ మూవీ చూడడం వల్ల ఎవరి పవర్ ఏంటి అంటే పొలిటికల్ ఆస్పెక్ట్లో పొలిటీషియన్స్ అనేది వాళ్ళపైన ఎలా డిపెండ్ అయ్యి ఉంటారు అనేది. అంటే వాళ్ళు ఒక మీటింగ్ పెట్టాలన్నా వాళ్ళు మాట్లాడాలన్నా ఒక ఐఏఎస్ ఆఫీసర్ లేనిదే వాళ్ళ స్క్రిప్ట్ లేనిదే వాళ్ళ పేపర్ మీద రాసి ఇవ్వలేనిదే ఎవరు ఒక మాట కూడా మాట్లాడలేని సిచ్యువేషన్ మనం గేమ్ చేంజర్ మూవీలో చూసాం మనం. అది గేమ్ చేంజర్లో ఉన్న గొప్పతనం అండ్ ఆల్సో ఫ్యామిలీకి కూడా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఒక మంచి స్క్రిప్ట్ అనేది గేమ్ చేంజర్ మూవీ ద్వారా మన ఆడియన్స్ అందరికీ తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్నాం సంక్రాంతికి వస్తున్నాం ఉన్నది చాలా బాగుంది అన్న. అది కూడా చూసాను. అది అనిల్ రావుపూడి గారు అంటే ఇంకా ఆల్మోస్ట్ మనం అది ఇక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ అని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలానే దానికి తగ్గట్టుగానే మూవీ చాలా బాగుంది. చాలా బాగుంది. డాకు మహారాజ్ పబ్లిక్ టాక్ విన్నాను కానీ చూడలేదన్న. కానీ మూవీ అయితే బాగుందని అన్నారు. సో 3 మూవీస్కి కంపేర్ చేసుకుంటే 3 సినిమాలు కూడా మంచిగా ఆడుతున్నాయి. మంచిగా కలెక్షన్స్ రావాలని అందరం కోరుకుందాం. కాకపోతే మూడిట్లో కంపేర్ చేసుకుంటే గేమ్ చేంజర్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని నా ఒపీనియన్. అవునన్న. సాంగ్ అయితే బాగుంది, నచ్చింది అందరికీ. అలాగే సినిమా కోసం కూడా వెయిట్ చేస్తున్నాము ఎప్పుడెప్పుడని. అంటే చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారు పాడారు కదా. అవును, ఒకప్పుడు తమ్ముడు సినిమాలో ఆయన సాంగ్ ఉండేది. అలానే తర్వాత అత్తారింటి దారేదిలో ఒక సాంగ్ పెట్టినారు. ఆ 2 సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అన్న. అలాగే ఇది ఇండస్ట్రీ హిట్ కావాలని కోరుకుంటున్నాం ఒక అభిమానిగా. అవుతుంది కూడా ఖచ్చితంగా.